నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత హోదాలో తెలుగుదేశం పార్టీ 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు. అంటే ఏం జరగబోతుంది? ఈ నోటీసులు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితిని ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు? 80 మంది కొత్త ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఉంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోని 48 మందికి ఇవ్వడం అంటే సరే సంఖ్యాపరంగా వీళ్ళే ఎక్కువ మంది కాబట్టి ఇచ్చారని అనుకుందాం. ఆ పరిస్థితిని ఎమ్మెల్యేలు ఎందుకు తెచ్చుకున్నారు? అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఎందుకు తెచ్చుకున్నట్టు ఎమ్మెల్యేలు? సహజంగా రాజకీయ నాయకులు తాము ప్రజలకి సేవ చేస్తున్న సందర్భంగా, సేవ చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా సేవ చేసే ప్రతి అవకాశాన్ని వీలైనంత వరకు ఇది మా వల్ల మీకు జరిగిన లబ్ధి అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అవును కదా. అంటే నాకు కొంతమంది నాయకుల సంగతి చాలా ప్రత్యక్షంగా తెలుసు. శంభో శివ శంభో సినిమాలో కృష్ణ భగవాన్ క్యారెక్టరు, నరేషు, రవితేజ, శివబాలాజీ క్యారెక్టర్లు ఆ కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి బయటికి రాగానే వీళ్ళకి జస్ట్ ఒక చిన్న ఫేవర్ చేస్తాడు. వీళ్ళు అతని నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి వీళ్ళకి చేసిన ఫేవర్ ఫ్లెక్సీ పడిపోయి ఉంటుంది అక్కడ. ఒరే ఇప్పుడే కదా మనం ఇతను కలిసి వచ్చింది, ఇంతలోకి ఫ్లెక్సీ ఏం చేశాడు అని చెప్పని అది ఒక కామెడీగా చిత్రీకరిస్తారు. కానీ ఈ రోజులో ఏమైపోయిందంటే రాజకీయాల్లో సర్వైవ్ అవ్వాలి అనుకున్నప్పుడు, ప్రజల అంచనాల మేరకు ఎన్నికై ఉన్నప్పుడు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినప్పుడు మీ ఆకాంక్షలు మేము నెరవేర్చామని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇవాళ చాలామంది శాసనసభ్యులు అలా చేసే అవకాశాన్ని కాలదనుకుంటా ఉన్నారు. అంటే మంచి చేసిన మంచిని చెప్పుకోలేకపోవటం కాదు, మంచి చేసే అవకాశాన్ని కాలదనుకుంటా ఉన్నారు. సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంశం సీరియస్గా టేకప్ చేయడం కారణం ఏంటి అంటే, ఈ 16 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారుగా 1000 కోట్ల రూపాయలకు పైగా ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చిన అభ్యర్థన పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ పరంగా మంజూరు చేశారు. రిఫరెన్స్ చేసి పంపిస్తుంది ఎమ్మెల్యేలే. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వాళ్ళ అవసరాలు రీత్యా అవసరార్థులు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యి, సార్ మేము ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాము, మా ఆర్థిక స్తోమతని మించి ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మాకు ప్రభుత్వ పరంగా సహాయం చేయించండి అని చెప్పని ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ డయాగ్నోసిస్ రిపోర్టు, వాళ్ళకి రిఫర్ చేసిన ప్రొసీజరు, ఆ ప్రొసీజర్కి అయిన ఖర్చు, హాస్పిటల్ ఎస్టిమేషను, వీళ్ళు పే చేసిన బిల్సు, వీళ్ళ డిశ్చార్జ్ సమ్మరీ, ఇవన్నీ కలిపి ఎమ్మెల్యే గారు ఒక కవరింగ్ లెటర్ పెట్టి సీఎంఓకి పంపిస్తే సీఎంఓ వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం, అంటే వీళ్ళు 10 లక్షలు అయిందంటే 10 లక్షలు మంజూరు చేయరు, ప్రభుత్వానికి వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ లెక్క ప్రకారం కొంత అమౌంట్ మంజూరు చేసి పంపిస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్థిక స్తోమత లేనాడికి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల వాళ్ళు, అంటే ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ లాంటి ఆ సేవ కవర్ కాని ట్రీట్మెంట్లకి, ప్రొసీజర్లకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేస్తారు. ఈ మంజూరు చేసే క్రమంలో అసలే ఆర్థికంగా వీక్గా ఉన్న కుటుంబాలు వాళ్ళ అనారోగ్యాల కోసం ఇంత ఖర్చులు పెట్టున్నప్పుడు అందులో నుంచి ఎంత మొత్తం వాళ్ళకి రీఎంబర్స్ అయినా వాళ్ళకి అది చాలా పెద్ద రిలీఫే. అవును, 1 లక్ష రూపాయలు వాళ్ళ వైపు నుంచి ఖర్చు జరిగింది, అందులో ప్రభుత్వ పరంగా ఒక 40,000 50,000 మళ్ళీ తిరిగి మంజూరైనా కూడా వాళ్ళకి అది చాలా పెద్ద రిలీఫే. అవును కదా. ఆ బాధితులు ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యారు. ఎమ్మెల్యే తాను రిఫర్ చేసి ప్రభుత్వానికి పంపించాడు. ప్రభుత్వం ఈ అభ్యర్థన పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చిన రెఫరెన్స్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మంజూరు చేసి ఆ చెక్కు డైరెక్ట్గా బెనిఫిషరీకి పంపిట్లా ఎమ్మెల్యే గారి దగ్గర పంపిస్తున్నారు. పంపించినప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం ఏం చేయాలి? తన పరిశీలనకు వచ్చిన అంశంలో ఆయన స్పందించి అది మంజూరు చేయించినప్పుడు ఆ కుటుంబాన్ని పిలిపించి, మీరు నా దగ్గరకు వచ్చారు, నేను మీ పని చేసి పెట్టా, ఇదిగో మీకు చెక్ వచ్చింది అని చెప్పని ఆ చెక్కు తన చేతి మీదుగా వాళ్ళకి ఇస్తే అది జీవితకాలం వాళ్ళ ఎమ్మెల్యేకి లాయల్గా ఉంటారు కదా. అంటే స్వామి కార్యం స్వకార్యం, ప్రభుత్వ పరంగా మీరు చేయించారు, సేమ్ టైం దాన్ని మీరు ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన వాళ్ళు, రాజకీయ పక్షానికి ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు,
మీ పార్టీకి కూడా క్రెడిబిలిటీ తెచ్చుకోవాలి కదా, నాయకుడిగా మీకు కూడా క్రెడిబిలిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ ఎన్నికల్లో నెగ్గారు, మళ్ళీ ఎన్నికల నాటికి మళ్ళీ మీరు అభ్యర్థిగా పోటీ చేయాలి కదా, అదే ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. మీరు మీ దగ్గరికి వచ్చిన ప్రజలకి రెఫరెన్స్ లెటర్ ఇచ్చారు, ఆ రెఫరెన్స్ లెటర్ మంజూరు అయ్యింది, వచ్చింది. మీ దగ్గర నుంచి కబురు వస్తుంది, వాళ్ళు పెట్టుకున్న ఖర్చులో ఎంతో కొంత మళ్ళీ మీరు రీఎంబర్స్ చేస్తారని చెప్పని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరు చెక్కులు మీ దగ్గర పడకన పెట్టి కూర్చున్నారు, వాళ్ళకి సకాలంలో పంపిణీ చేయలే. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది, ఆ చెక్కు కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. మీరు సక్రమంగా పంపిణీ చేయని పర్యవసానం చెక్కులు మురిగిపోయినాయి, మళ్ళీ తిరిగి మంజూరు కోసం వెనక్కి పంపించారు. మళ్ళీ ఒక 2-3 నెలలు కాలాతీతం అవుతుంది. వాళ్ళు అనుభవించే పెయిన్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వచ్చిన తర్వాత అయినా సరే ఎప్పుడోసారి జాలి తెలుసో దైగ తెలుసో మీరు ఆ చెక్కులు ఇస్తారేమో, కానీ ఆకలి మీద ఉన్నప్పుడు ఇచ్చిన చెక్కుకి విసిగిపోయి మీ చుట్టూ తిరిగి చెక్కు మురగబెట్టారు అని చెప్పిన సమాచారం వాళ్ళకి తెలిసి మీ మీద అది ఒక ఏహిభావంగా పెరిగి ఆ తర్వాత మీరు చెక్ ఇచ్చినా కూడా ప్రయోజనం ఏముంది? అంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వ పరంగా మంజూరు చేస్తున్నారు, ప్రభుత్వం మీ అభ్యర్థన పరిగణలోకి తీసుకుంటుంది, ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది. కానీ మీ నిర్లిప్తత కారణంగా, మీ ఇన్యాక్టివ్నెస్ కారణంగా, మీ ఇన్ఎఫిషియన్సీ కారణంగా మీకు క్రెడిబిలిటీ తెచ్చుకోలేకపోతున్నారు, పార్టీకి ప్రభుత్వాన్ని కూడా క్రెడిబిలిటీ తేలేకపోతా ఉన్నారు. అంతిమంగా వాళ్ళకి కావాల్సింది కూడా రాజకీయంగా ఇలాంటి క్రెడిబిలిటీనే కదా. మరి క్రెడిబిలిటీ వచ్చే కార్యక్రమాన్ని ఎందుకు వాళ్ళు పక్కన పెడుతున్నట్టు? అంటే ఇక్కడ ఒక అంటే దీంట్లో ఒక లోపం ఉంది. ఇప్పుడు గతంలో ఎలా ఉండేది అని అంటే ఒక విలేజ్ సర్పంచి, ఒక విలేజ్ స్థాయి నాయకుడు ఒక 5-10 సంవత్సరాలు ఆ విలేజ్ స్థాయిలో పనిచేసిన తర్వాత మండల స్థాయికి ఎమర్జ్ అయ్యేవాడు. మండల స్థాయిలో వర్క్ చేసే నాయకుడు నియోజకవర్గ స్థాయికి ఎమర్జ్ అయ్యేవాడు. అంటే అతని పనితీరు, ప్రజలతో ఉండే యాక్సెస్, అతని వ్యక్తిగత సామర్థ్యం, నాయకత్వ పటిమ, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పార్టీకి లాయల్టీ, వీటిని పరిగణలోకి తీసుకొని గతంలో రాజకీయ పక్షాల అభ్యర్థిత్వాలు ఖరారు చేసాయి. ఇవాళ ఈ పార్టీ స్ట్రక్చర్లో నుంచి ఎదిగొచ్చే నాయకులు లేరు. రెడీమేడ్గా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఎంత పెట్టుకుంటావు అన్న ప్రాతిపదిక మీద అప్పటికప్పుడు సూట్ కేసులు తీసుకొని వచ్చిన వాళ్ళకి అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే పదవి అనేది ఒక హోదాగా ఫీల్ అవుతున్నారు తప్ప ఇది రాజకీయపు స్ట్రక్చర్లో అంతర్భాగం. రేపు ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక రాజకీయ పక్షానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. రేపటి రోజున మళ్ళీ తిరిగి ఇదే ప్రజల క్రెడిబిలిటీ ఇదే ప్రజల మద్దతు మనం పొందాలి అని అంటే మన క్రెడిబిలిటీ ఈ దక్కిన అవకాశం ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే అంశాన్ని విస్మరిస్తూ ఉన్నారు. ఈ రాజకీయపరమైన సీరియస్నెస్, అనుభవం రాహిత్యం కారణంగా రాజకీయాలని చాలా నాన్ సీరియస్గా తీసుకుంటూ టేక్ ఇట్ గ్రాంటెడ్గా అట్లా వచ్చి రాగానే ఆ పార్టీకి, ఆ కూటమికి ప్రజల్లో దక్కిన మద్దతు కారణంగా చాలా క్యాజువల్గా ఎమ్మెల్యేలు అయిపోయారు చాలామంది. పెద్ద కష్టపడకుండా అంటే గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తీరు వేరు. సీజన్డ్ పాలిటీషియన్స్ అనొచ్చు వాళ్ళని. అంటే పలు దఫాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఈ పార్టీ స్ట్రక్చర్ తోటి ప్రజలతోటి మమేకం అయి ఉండే నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఈ కంప్లైంట్లు తక్కువ వస్తాయి. ఈ కొత్తగా వచ్చిన 87 మంది ఎవరైతే కొత్త శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువగా ఈ కంప్లైంట్స్ ఉంటున్నాయి. వాళ్ళకి మాత్రమే కాదు, ఇంకా కొంతమంది సీనియర్ నాయకుల్లో కూడా ఈ కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. దానికి ఏంటంటే రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి పదవి ఇంకొక అతనికి ఎవరికో వచ్చింది, నాకు రాలేదు. అంటే మంత్రి పదవి దక్కితేనే సేవ చేస్తారా? ప్రజల చేత ఎన్నిక కాబట్ట శాసనసభ్యులు కదా మీరు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. నేను 1994లో నాకు 25వ సంవత్సరంలో గ్రామ కమిటీ అధ్యక్షుడికి పనిచేశాను. 94 నుంచి 2004 దాకా 10 ఏళ్ళు పనిచేశాను. మామూలుగా ఒక క్లర్క్గానో ఒక జూనియర్ అసిస్టెంట్గానో ఏదైనా ఒక ఆఫీస్లో ఓ 10 ఏళ్ళు వర్క్ చేస్తే సీనియర్ అసిస్టెంట్గానే అట్లీస్ట్ ప్రమోషన్ వస్తుంది కదా. ఇక్కడ ఏమవుతుంది, కార్యకర్తగానే మిగిలిపోతున్నాడు. గ్రామ స్థాయిలో పనిచేసినాడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసేటప్పటికి ఆర్థికంగా కుదేలైపోయి ఇంకొకడు కొత్తగా రీప్లేస్ అవుతూ ఉన్నాడు.
వీళ్ళు స్ట్రక్చర్లో ప్రమోట్ అవుతాము అన్న గ్యారంటీ లేదు. ఉమ్. ప్రతి ఎలక్షన్కి ఈ కొత్త ఒకటో కృష్ణుడు పోయి రెండో కృష్ణుడు పోతే మూడో కృష్ణుడు, ఈ సూట్ కేసులు తీసుకొని వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళకి ప్రజా జీవితం పట్ల సీరియస్నెస్ ఉండట్లా. ప్రజా జీవితం పట్ల సీరియస్నెస్ ఉన్న వాళ్ళకి కూడా ఎన్నికల్లో నెగ్గటం ఎంత కష్టమో తెలిసిన వాళ్ళకి కూడా ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఈ పదవుల పంపిణీ దగ్గర వీటి దగ్గర అసంతృప్తులు పెట్టుకొని మీ మూలాలు మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ 5 సంవత్సరాల కాలం మనం గెలిచాం, మళ్ళీ 5 ఏళ్ల నాటికే అనుకుంటే 5 ఏళ్ళ కాలం తిరిగి రావడానికి ఎన్నాళ్ళలో పట్టదు. మళ్ళీ 5 సంవత్సరాల నాటికి అదే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అదే ప్రజలు ఓటేయాలి, అవును కదా, అదే ప్రజల మద్దతు పొందాలి. పొందలేకుంటే ఓడిన నేపథ్యం కూడా మీకే ఉంది. అంటే ఇక్కడ క్రెడిబిలిటీ వచ్చే అంశాన్నే వీళ్ళు ఇలా చేశారంటే మరి అవినీతి తోటి క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. అక్కడ జరుగుతున్న నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీలతోటి క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళకి పంపించరా నోటీసులు పార్టీ అధినేత? 100కి 100 పాళ్ళు ఇవాళ మూలాలు విడిచిపెట్టి శాసనసభ్యులుగా ఆ పార్టీ నుంచి అభ్యర్థిత్వం దక్కించుకోవటం ఎంత అమూల్యమైందనేది గ్రహించుకోకుండా ఇదేదో తమ ఘనత, తాము మాత్రమే ఆప్షన్ అని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు మాత్రమే ఆప్షన్ కాదు. రేపటి రోజున పరిస్థితులు వికటిస్తే మీరు ఆప్షన్గా మిగిలిపోతారు. అంతే కదా. అసలు అంటే పార్టీలో అదే స్థానానికి అభ్యర్థిత్వం కోసం పోటీ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనే దిక్కు, ఇక్కడ నా చెట్టు లేకపోతే నేడిచ్చే దిక్కు లేదు అనుకుంటే మనకు ఒక సామెత ఉంది, నా కోడి కుయ్యకపోతే ఈ ఊరికే తెల్లారదు అనుకుందంట ఒక ముసలమ్మ. అంటే వాళ్ళు పోతే పోతారు, అంతిమంగా నష్టపోయేది పార్టీ కదా. అదే అంటున్నా. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా వస్తూ ఉన్నాయి చాలామంది శాసనసభ్యులకు సంబంధించి. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పని, శ్రేణులు చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనే విషయాన్ని, అదే సందర్భంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా ప్రకృతి వనరుల లూటీకి పాల్పడుతున్నారు అని చెప్పని, కాంట్రాక్టులతో కొమ్ముకవుతున్నారు అని చెప్పని, కాంట్రాక్టర్ని కమిషన్ కోసం డిమాండ్ చేస్తున్నారు అని చెప్పని నా దృష్టికి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చాయి. నేను కూడా 1-2 నియోజకవర్గాలకు సంబంధించి నా దృష్టికి వచ్చిన అంశాలు నేను పెద్దల దృష్టికి కూడా చేర్చడం కూడా జరిగింది. దాని మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ చేశారు, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని అభివృద్ధి పనులను కూడా స్తంభింపజేసే స్థాయికి కమిషన్ల కోసం అడ్డగోలు డిమాండ్లు పెట్టిన శాసనసభ్యుల గురించి నా దృష్టికి రావడం జరిగింది గతంలోనే. కాబట్టి ఏంటంటే ఇక్కడ మేమే దిక్కు అనుకుంటున్న ఈ శాసనసభ్యులకి మీరు దిక్కు కాదు. పరిస్థితులు పరిణామాలు వికటిస్తే గెలిచిన రోజు అన్నీ సక్రమంగా ప్రజామోదం దక్కిన రోజు మీరు గెలిచారు తప్ప, పార్టీ ఓడినా మేము గెలిచాము మాకు ఇక్కడ స్థానికంగా బలం ఉంది అనుకుంటున్న నాయకులు పిడికెడు మంది ఉంటారు. ఇవాళ ప్రజామోదం దక్కితే ప్రజలు ఈ కూటమిని గెలిపించాలి అనుకుంటే ఆ వేవులో గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది. ఆ వేవులో గెలిచిన వాళ్ళు ఇదేదో మా ఘనత అని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఆ మా ఘనత అని ఫీల్ అవుతూనే ఇవాళ మేము మ్యానిపులేట్ చేయగలం, మా చేతిలో సూట్ కేసులు ఉన్నాయి, ఈ సూట్ కేసుల ప్రభావంతో మేము ఎన్నికలను మాకు అనుకూలంగా మలుచుకోగలం అనుకుంటున్నారు. మీ ప్రత్యర్థులు కూడా సూట్ కేసులు తీశారు బయటికి. తీస్తారుగా మరి. మొన్నటి ఎన్నికల్లో మీ ప్రత్యర్థులు కూడా ఖర్చు పెట్టారు, మీరు ఒక్కళ్ళే ఖర్చు పెట్టలా. కాబట్టి వాళ్ళ ఖర్చు ఒక్కటే మిమ్మల్ని గెలిపించలా. 2019లో కూడా ఖర్చులు పెట్టారు, కానీ ఆ రోజు ఓటమి దక్కింది. నిన్నటి ఎన్నికల్లో మీ ప్రత్యర్థులు కూడా ఖర్చు పెట్టారు, కానీ మీకు విజయం దక్కించారు ప్రజలు. అంటే ప్రజలు కోరుకుంటే మీరు నెగ్గారు. అటువంటి ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తాం, పార్టీ ఆదేశాలను మేము పట్టించుకోం, మేము మా నియోజకవర్గానికి సామంతరాజులాగా వ్యవహరిస్తాము అని అంటే, ఈ సామంతరాజు రేపు రోజున మహారాజు కావాలి, చక్రవర్తి కావాలి. అంతేగాని ఈ సామంతరాజు ఓడగొట్టిన నాగల్లాగా, తీసేసిన తహసీల్దార్లాగా 5 ఏళ్లకి ప్రజల చేత ఆ పదవి ఓడగొట్టించుకొని కూర్చుంటే ఆ రోజున నష్టపోయేది నువ్వే కాదు, నీ పార్టీ కూడా నష్టపోద్ది. లేదు అనుకుంటే ఆప్షన్ ఏ కాకుండా ఆప్షన్ బి అని చెప్పని నిన్ను పక్కకు పెట్టి ఇంకో కొత్త అభ్యర్థిని పార్టీ ప్రతిపాదిస్తుంది. కాబట్టి నేనే సర్వం సహా, నేను తప్పితే ఈ ప్రజలకి దిక్కు లేదు, ఈ పార్టీకి దిక్కు లేదు అని చెప్పనే భ్రమల్లో ఉన్న వాళ్ళు మొట్టమొదట ఆ భ్రమల నుంచి బయటికి రండి.
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా, ప్రజలకి చేరువుగా, ప్రజలతోటి ప్రాపర్ యాక్సెస్ ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళకి సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ ఉంటుంది తప్ప ఏ పార్టీ నుంచైనా సరే. మాకు ప్రజలతో సంబంధం లేదు, ఈ ఎన్నికల్లో నెగ్గాం, మళ్ళీ ఎన్నికల్లో కూడా మేమే నెగ్గుతామన్న ఉన్న భ్రమల నుంచి మొట్టమొదట బయటికి రావాల్సిన అవసరం ఉంది. రైట్. మరి అధినేతగా వాళ్ళకి ఈ విషయంలో కూడా నోటీసులు పంపించకపోతే 100% అన్ని ఇష్యూస్ కొన్ని బహిరంగంగా చెప్పి చేస్తారు. కొన్ని ఇంటర్నల్గా వాళ్ళ దగ్గరకు వచ్చిన ఫీడ్బ్యాక్ దృష్ట్యా 1-to-1 పిలిచి సమావేశాల్లో చెప్తారు. గతంలోనే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు చాలామంది శాసనసభ్యుల్ని పిలిపించుకొని 1-to-1 ఇంటరాక్ట్ అయిన అంశాలు కూడా మన దృష్టికి వచ్చాయి. మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో నేను గత వారం 4 శాసనసభ్యులతో మాట్లాడాను, ఈ వారం మాట్లాడబోతున్నానని చెప్పని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి అంతిమంగా శాసనసభలకి ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, పార్టీకి మైలేజ్ తెచ్చే కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నందుకు నోటీసులు ఇవ్వమని చెప్పారు. బహుశా నేను అనుకోవటం ఈ అవినీతికి సంబంధించిన అంశాలు కూడా ప్రభుత్వానికి ఉండే ఇంటెలిజెన్స్ దృష్ట్యా, వాళ్ళకుండే ఫీడ్బ్యాక్ దృష్ట్యా, వాళ్ళకుండే సోర్సెస్ దృష్ట్యా పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వానికి తెలియదు అనుకుంటే అది శాసనసభ్యుల అమాయకత్వమే. రైట్ అండి. థ్యాంక్ యూ.